మరణం ఈ లోకంలో ప్రతి మానవునికి ఉంది. ప్రతి మానవునికి మరణం ఉన్నది. అది దేవుని ప్రజలైనా, లోకస్తులైనా, సేవకులైనా, ఎవరైనా కూడా మరణం ఈ లోకంలో ఉన్నది. ప్రతి మనుషుడు ఒక్కసారి తప్పకుండా మరణించాలి. ప్రతి మానవుడు ఏం కావాలి? మరణించాలి అని దేవుడు నియమించాడు. దీన్నెవ్వడు ఈ ప్రపంచంలో తప్పించలేడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మరణాన్ని తప్పించాలని ఎందరో ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది వారి వలన కాదు. మరణం అంటే బిడ్డలారా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సహజ మరణం అంటాం కదా, భౌతిక మరణం అంటే మానవుడు సహజంగా చనిపోవట. ఆ రెండవ మరణం ఏంటిదంటే నిత్య నరకం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య నరకం అది 2వ మరణం అని రాయబడింది బైబిల్లో. మరణం ఎందుకు వచ్చిందంటే పాపం చేసినందువలన. పాపం వలన వచ్చు జీతం ఏంటి నానా? మరణం. ఇప్పుడు పాపం అంటే ఏంటి నానా? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇంకా సకల దుర్నీతి పాపం. విశ్వాస మూలము కానిదేదో పాపం. ప్రార్థన చెయ్యకపోవుట పాపం. ఎగ్జాంపుల్గా 4 చెప్పాను, చాలా ఉన్నాయి. పాపం వలన వచ్చు జీతం ఏంటిది నానా? మరణం.